ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహా కనికరం ఇక్కడ చూస్తే ఎంత విచిత్రం చూడండి. ఆయన సిలువలో చనిపోయినాడు మన కొరకు. ఆయన మహిమను వదులుకొని వచ్చి లోకంలో పాప శరీరాకారంతో వచ్చి శాపము భరించి మనుషులు చూడనోలని వాడిగా, తృణీకరింపబడిన వానిగా, అవమానపరచబడి కలువరి శిలువలో ప్రాణం పెట్టడమే కాదు, తిరిగి లేవడమే కాదు, ఈ వాక్యం మనకిచ్చి మనల్ని సరిచేయడానికి ఆయన ఎంత నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు మాట మనం చాలాసార్లు వినుంటాము. ఏమనుంది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అని ఉంది. అంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే దేవుడు రాసుకుంటాడో, ఎవరి పేరైతే అందులో లెక్కించుకుంటాడో, ఆయన లెక్కలో ఉంటామో వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు, అంటే పరలోకంలో ప్రవేశిస్తారని అన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ అనుభవం రక్షణింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పొంది మనం దేవుని యొక్క సంఘంలో సహవాసంలో కలిసి ఉండే మనకు ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు దేవుడు. మీ పేర్లు పరలోకమందు రాసుకుంటున్నా అని చెప్పినాడు. సంతోషం. కానీ ఇక్కడ ఇంకో మాట ఏముందంటే, నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు అన్నది. ఇక్కడ మూడు విషయాలు. అసహ్యమైన దానిని, నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానినైనను అబద్ధమైన దానినైనా జరిగించువాడు అన్నది. నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనను అంటే ఇవి ఏం చూపిస్తున్నాయంటే మన ఇష్టానుసారమైన జీవితం చూపిస్తుంది. నిషిద్ధమైనది అంటే ఏంది? శరీరము నిషిద్ధమైంది. పరలోకానికి రక్తమాంసములు పరలోకమును స్వతంత్రించుకొని నేరం అన్నవి. ఎప్పుడైతే శరీర సంబంధమైన క్రియలు చేస్తున్నామో మనం నిషిద్ధమైన వాళ్ళం అవుతున్నాము. ఆ పరలోకానికి మనకు ఎటువంటి సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకున్నా, సంఘ పెద్దవైనా, సేవకుడు అయినా, వాక్యం బోధించడం అయినా, నేను ఎవరన్నగా నీవు శరీరం సంబంధమైన క్రియలు ఏవైనా చేస్తున్నావో ఆ పరలోకానికి అది నిషిద్ధం. పరలోకంలో శరీరం ఏమాత్రం ఉండదు. రెండవది ఏంటి? అసహ్యమైన దానిని అని ఉన్నది. అసహ్యమైన దాన్ని అంటే దేవుని వాక్యము కాకుండా, దేవుడు ఇందులో చెప్పిన మాటలు కాకుండా వేరేది ఏది చేసినా అసహ్యము అని ఉంది. ఎందుకంటే మొదటి సమయంలో 15:22 ఏముందంటే, ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము, నీ బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, అంటే ఆయన మాట వినుటనే శ్రేష్టము. అదే ఇక్కడ ఏమన్నది? అసహ్యమైనది. నువ్వు ఆయన మాట వినకుండా నువ్వు ఏదైనా చేస్తే అది అసహ్యం దేవునికి. ఆ సమయంలో సౌలు బలి అర్పించడానికి తీస్తే, బలి అర్పించడానికి పశువులు తెస్తే దేవుడు ఏమన్నాడు? అది నాకు అసహ్యము, నాకు మీ బలులేలా అని యెషయా గ్రంథంలో మీ బలులు నాకు వెక్కసమాయను, నాకు అది అసహ్యము అంటాను అన్నాడు. ఎందుకంటే మీరు మాట వినకుండా అసహ్యమైనది చేస్తే అది నాకు అసహ్యము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే మనము అసహ్యమైనవి చేస్తున్నామా? అది రెండవ విషయం. మూడో విషయం ఏంటంటే, అబద్ధమైన దానిని జరిగించువాడైనను. ఈనాడు అబద్ధం అంటే అది ఎట్లా అయిపోయిందంటే మంచినీళ్ళు తాగినట్టు అయిపోయింది. ఎవరికి? లోకస్తులకు, రక్షణ లేనులకు మనకు సంబంధం లేదన్నలారా, గమనించండి. వాళ్ళకు మనకు సంబంధం లేదు. దేవుని బైబిల్ పట్టుకొని వాక్యం బోధించుకుంటూ సేవకులమని, నాయకులమని, బోధకులమని, సంఘాలు నిర్మించినమని చెప్పుకొని, ఎంతో సువార్తలు ప్రకటిస్తున్నామని చెప్పుకొని, ఇందులో మంచోళ్ళు లేరని కాదు, కానీ ఇందులో అబద్ధమును జరిగిస్తే సాక్ష్యాలలో అబద్ధం చెప్తురు, సాక్ష్యమే అబద్ధం చెప్తురు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతురు. అంటే అబద్ధ సాక్ష్యం అంటే వేరేల మీద చెప్పేది, కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు సగం అబద్ధం సాక్ష్యం చెప్తురు. అట్లాంటప్పుడు అబద్ధమును జరిగించేవారు పరలోకంలో, అంటే మనం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మొట్టమొదటి పేర్లు లెక్కించబడ్డాయి, మేము స్థిరం అనుకోవద్దు. మోషే ఏం చెప్పినాడు? ప్రభువా నా పేరు తుడిచిపెట్టు అని చెప్పినాడు. అంటే రాసిన దేవుడు పేరు తుడిపేయడానికి కూడా,
ఆయనకు సామర్థ్యం ఉంది. ఎప్పుడంటే నిషిద్ధమైనదైనా అసహ్యమైనదైనా అబద్ధమైనదని జరిగించినాం అనుకో మన జీవితంలో మన పేరు తుడిచివేయబడుతుంది. ఏం మాత్రము అనుమానం లేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని శరీరానికి దూరంగా ఉందాం. దేవుని వాక్యానికి విధేయత, శరీరానికి సంపూర్తిగా దూరంగా ఉండి ఆత్మానుసారంగా నడవాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా నడవాలి. అబద్ధం ఏం మాత్రం మాట్లాడదు. ఎంత పరిస్థితి అన్న రాని, అవమానం అయితే కానీ ఏమవుతుంది? నువ్వు నల్లగా ఉన్నా అంటే ఏమవుతుంది? నేను నల్లగానే ఉన్నా అని చెప్పు, ఏమవుతుంది? అబద్ధం ఏమున్నది అందులో? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఎందుకు నడుముకు దట్టి కట్టుకోవాలి? నడుము బాగుంటేనే నడవగలుగుతాం. కాబట్టి సత్యం అనే దట్టి నడుముకు కట్టుకొని అన్నాడు. అంటే నీ నడక సత్యం ద్వారా ఉండాలని దేవుని యొక్క కోరిక. ప్రియమైన వాళ్ళారా, మనం అట్లున్నామా లేదా? మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలంటే మనం ఇట్లా నడుచుకోవాలి. దేవుడి మాట దించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయం మాకు ఇచ్చిన తలంపులను బట్టి స్తుతిస్తున్నాం. నీ యొక్క జీవగ్రంథంలో మేము స్థిరంగా ఉన్నట్లు మారు మనసు పొందిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.